గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌ను తెచ్చుకుంది 'గేమ్ చేంజర్'. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటుల రెమ్యూనరేషన్స్‌తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో 'గేమ్ చేంజర్‌ని నిర్మించారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. నైజాంలో 43 కోట్లు, ఆంధ్రాలో 75 కోట్లు, సీడెడ్లో 25 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే 100 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఇక నైజాంతో కలిపి 145 కోట్ల రూపాయల బిజినెస్ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుంది 'గేమ్ చేంజర్' మూవీ. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలి అంటే 150 కోట్ల రూపాయల షేర్, 350 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, హిందీ మార్కెట్ కలిపి 30 కోట్లు, ఓవర్సీస్లో 8 కోట్లతో కలిపి మొత్తంగా తొలి రోజు 65 నుంచి 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.